ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్. ఆయనతో సినిమా చేస్తే ఏ హీరో కెరియర్ అయినా ఎక్కడికో పోతుంది. ఆ తర్వాత ఫ్లాపులు వస్తాయంటారు. కానీ జక్కన్న సినిమా ఇచ్చే ఇమేజ్ కోసం ఎన్ని ఫ్లాపులు చూసినా ఇబ్బంది ఏం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్తో సినిమా చేస్తున్నాడు. ఇది అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అని ఆల్రెడీ చెప్పారు. అంటే మహేష్ను ఇండియన్ జేమ్స్ బాండ్లో చూపించబోతున్నాడు అనే టాకు ఉంది. ఈ సినిమా కోసం ఎంత లేదన్నా ఓ 3 ఏళ్ళు టైం పడుతుంది. ఆ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసే హీరో ఎవరా అని చాలామంది అనుకుంటున్నారు. ఈసారి ఆ బంపర్ ఆఫర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వచ్చిందంటున్నారు చాలామంది. కొన్ని రోజులుగా టాలీవుడ్ అంతా ఈ వార్త వినిపిస్తోంది. రాజమౌళి నెక్స్ట్ విత్ విజయ్ దేవరకొండ అనే ట్యాగ్ కూడా పాపులర్ అవుతోంది. ప్రస్తుతం జక్కన ఫోకస్ అంతా మహేష్ సినిమా మీదే ఉంది. సో ఇప్పుడప్పుడే ఈ న్యూస్ని చెప్పొద్దంటున్నారట. బట్ కొన్ని వార్తలు ఆగవు కదా. కాకపోతే ఈలోగా విజయ్ దేవరకొండ కూడా ఓ 3-4 హిట్స్ కొట్టి ఉంటే అతనికి ప్లస్ అవుతుంది. విజయ్ కటౌట్ చూస్తే ఖచ్చితంగా రాజమౌళి హీరోకి సరిపోతుందని ఎవరైనా చెప్తారు. పైగా ఇక్కడ మనోడి బ్రాండ్ కూడా యూత్లోనూ బాగానే ఉంది. సో రాజమౌళి విజయ్ దేవరకొండ అనే కాంబినేషన్ ఖచ్చితంగా షేక్ చేస్తుందని చెప్పాలి.